హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో అగ్గిపెట్టె మీద మామిడి పండ్ల లోగో ఎందుకు ఉంటుందో తెలుసా? ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. అగ్గిపెట్టెపై మామిడి పండ్ల లోగో ఉండడానికి పెద్ద రహస్యమేమీ లేదు. దీనికి ప్రధాన కారణం బ్రాండింగ్ మరియు గుర్తింపు కోసం. మార్కెట్లో రకరకాల వస్తువులకు పేర్లు, లోగోలు ఉన్నట్టు అగ్గిపెట్టెలను తయారు చేసే కంపెనీ తమ బ్రాండ్ పేరును మామిడి పండును ఎంచుకుంది. అందుకే మామిడి పండు గుర్తును వాడుతున్నారు. మామిడి పండ్ల లోగో అగ్గిపెట్టెలే కాదు, ఇంకా సింహం, ఓడ, ఒంటె ఇలా చాలా రకాల అగ్గిపెట్టెలు ఉన్నాయి. మన దేశంలో అగ్గిపెట్టెలను తమిళనాడులోని శివకాశి, సత్తూరులో ఎక్కువగా తయారు చేస్తారు. అక్కడ చాలా పరిశ్రమలు ఉన్నాయి. కంపెనీలు తమ లోగోలను వేరువేరుగా చూపించడానికి, అలాగే సులభంగా గుర్తుండేటట్లు పండ్లు, జంతువుల లోగోలు పెట్టుకుంటారు. అప్పట్లో అగ్గిపెట్టెలను తయారు చేసే సమయంలో చదువుకోని వారు ఎక్కువగా ఉండేవారు. దుకాణానికి వెళ్లి తమకు కావాల్సిన అగ్గిపెట్టెలను అడగడానికి ఈ పండ్ల బొమ్మల లోగోలు చాలా ఉపయోగపడేది. మామిడి పండు అగ్గిపెట్టె కావాలని అడగడం చాలా ఈజీ అయ్యేది. మామిడి పండును కింగ్ ఆఫ్ ఫ్రూట్స్ అని పిలుస్తారు. భారతదేశంలో మామిడి పండు క్రేజీ ఎక్కువ కాబట్టి ఆ లోగో వాడడం వల్ల ప్రజల్లోకి బ్రాండ్ త్వరగా వెళ్తుందని ఆ లోగో పెట్టారు. మామిడి పండును శుభానికి, సంపదకు, కొత్త ఆరంభాలకు ప్రతీకగా భావిస్తారు. అప్పట్లో అగ్గిపెట్టె కంపెనీలు వేరువేరు బొమ్మలతో తయారు చేసేవి, కానీ మామిడి పండు ఉన్న అగ్గిపెట్టెలు బాగా అమ్ముడుపోయేది. అంతేకాని మామిడి పండుకు అగ్గిపెట్టెకు ఎలాంటి సంబంధం లేదు. మామిడి పండు అందరికీ తెలిసిన పండు కాబట్టి అందరూ వెంటనే గుర్తుపడతారు. ఫైనల్ గా అప్పట్లో చాలా మందికి చదువు రాదు, రాయడం రాదు. అందుకే బొమ్మలను చూసి ఎక్కువ గుర్తుపట్టేవాళ్ళు. అందుకే అగ్గిపెట్టె మీద మామిడి పండ్ల లోగో ఉంటుంది. 3 మామిడి పండ్ల లోగో ఉన్న అగ్గిపెట్టెలను మ్యానుఫ్యాక్చర్ చేసే కొన్ని కంపెనీలు: మిత్రన్ మ్యాచ్ వర్క్స్ సత్తూర్, జైహింద్ మ్యాచెస్ సత్తూర్, మీనాక్షి మ్యాచ్ వర్క్స్ సత్తూర్. అగ్గిపుల్లలను ఎక్కువగా పాప్లర్, ఫైన్, యాష్పెన్ వంటి చెట్ల కలపతో తయారు చేస్తారు. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఇంట్రెస్టింగ్ వీడియో. మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటివి మరిన్ని తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ను ఆల్ లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.